మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి 3 నెలలకి 4 నెలలకి ఏసీ స్లీపర్ బస్సులు ప్రమాదాలు జరుగుతుంటే ఎక్కువ శాతం మంది చనిపోతున్నారండి. ఎక్కువ ప్రమాదాలు ఏసీ బస్సు, అందులోనూ స్లీపర్ బస్సులే అవుతున్నాయి. ఈ ప్రమాదాలు జరిగినప్పుడు మనుషులు బతకాలంటే ఒక చిన్న సజెషన్ అనేది నేను ఇస్తున్నానండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఏసీ స్లీపర్ బస్సు చాలా ఇరుగ్గా ఉంటుందండి. ఒక మనిషి మాత్రమే పట్టగలడు. మీరు లోపలికి ఎక్కగానే మీకు అర్థమైపోద్ది, ఒక మనిషి మాత్రమే పట్టగలడు అనమాట, అంత ఇరుగ్గా ఉంటుంది. అండ్ ఇంకోటి, ఏసీ బస్సు ఇటు సైడ్ కనుక చూసినట్లయితే సింగిల్ స్లీపర్లు ఉంటాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఏసీ స్లీపర్ బస్సుల్లో ఇటు సైడ్ కనుక చూస్తే ఒక ఫ్యామిలీ పడుకునేంత బెడ్ ఉంటుంది. ఇటు సైడ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నాకైతే తెలియదు, కానీ లెఫ్ట్ సైడ్ సింగిల్ బెడ్లు ఉంటాయి. అవి కంప్లీట్గా తీసేయాలండి, అప్పుడు ఎక్కువ ప్లేస్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి, డోర్స్ కూడాను 4 పెట్టాలండి. ఎప్పుడైతే ఈ సింగిల్ బెడ్స్ ఉంటాయి చూసారా, విండో పక్కన ఈ సింగిల్ స్లీపర్ బెడ్స్, అవి తీసేయాలండి. అవి తీసేస్తే ఎక్కువ ప్లేస్ ఉంటుంది. ₹1 ఎక్కువ తీసుకోమని చెప్పండి. ఇప్పుడు 2,000 3,000 రూపాయలు టికెట్లు పెట్టుకుంటున్నప్పుడు ₹1 ఎక్స్ట్రా అయినా ఇద్దాం. స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే బయటకు రావడానికి ఉంటుంది. అంతేగాని ఇప్పుడు మీరు ఇరుకు మార్గంగా ఏదైనా ప్రమాదం జరిగితే అసలు బయటికి ఎలా వస్తారు ఆలోచించాలి అందరూ కూడాను. ఏసీ స్లీపర్ బస్సు లోపలికి ఎక్కి చూడండి, మీకు ఎంత ఇరుగ్గా ఉంటుందో. చిన్నపిల్లలతో మీరు బయటకు రాగలరా ఏదైనా ప్రమాదం జరిగితే? అందుకని నేను అంటున్నాను, సింగిల్ బెడ్స్ అనేవి తీసేస్తే అక్కడ కూడాను 4 ఎమర్జెన్సీ డోర్లు పెట్టాలండి. 2,000 3,000 రూపాయలు టికెట్లు తీసుకుంటున్నప్పుడు ఇలాంటివి చేస్తే ఏదైనా మనకి యూజే కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి తప్పకుండాను.